కేసినేని ట్రావెల్స్ ఆఫీస్ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. 8 నెలల జీతాలు చెల్లించాలని గట్టిగా నిలదీస్తే పోలీసులతో కొట్టిస్తామని బెదిరిస్తున్నారంటూ ధర్నాకు దిగారు. జీతాలు చెల్లించకపోగా మరో 3 నెలల అదనంగా జీతాలు చెల్లించామని మీడియాకు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. 1500 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని అందరినీ ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేసినేని ట్రావెల్స్ ఉద్యోగులు రోడ్డెక్కారు. కేసినేని ట్రావెల్స్ ఆఫీస్ ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎంపీ కేసినేని ఆఫీస్ ఎదుట ట్రావెల్స్ కార్మికులు ధర్నా చేస్తున్నారు. 8 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని కార్మికులు ఆందోళనకు దిగారు. గట్టిగా నిలదీస్తే పోలీసులతో కొట్టిస్తామని బెదిరిస్తున్నారంటూ ధర్నాకు దిగారు. జీతాలు చెల్లించకపోగా మరో 3 నెలలు అదనంగా జీతాలు చెల్లించామని మీడియాకు చెబుతున్నారంటూ ఆరోపించారు. 1500 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని అందరినీ ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మొత్తం దాదాపుగా 8 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో దాదాపు మొత్తం ఎవరైతే కేసినేనిలో పనిచేసే 1500 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కనీసం ఇంటి అద్దెలు కానీ పిల్లల స్కూల్ ఫీజులు కానీ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. బాగా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాం. చెప్పా చేయకుండా ట్రావెల్స్ మూసేశారని చెప్పి ఆరోపిస్తున్నారు. 3 నెలలకు అదనపు జీతాలు ఇచ్చినట్టుగా కొన్ని పత్రికల్లో మీడియా స్టేట్మెంట్లు ఇచ్చారు ఎంపీ కేసినేని నాని. అయితే మొత్తం 500 మంది డ్రైవర్లందరూ కూడా దీనికి సంబంధించి కొంతమంది డ్రైవర్లు ఇక్కడికి వచ్చారు. మొత్తం 500 మంది డ్రైవర్లు కేసినేని ట్రావెల్స్ లో పనిచేస్తున్నారు. డ్రైవర్లే కాదు మరో 1000 మంది ఉద్యోగుల పరిస్థితి ఇదే విధంగా తక్షణమే తమకు కేసినేని నాని జీతాలు చెల్లించాలని చెప్పి కోరుతున్నారు. అయితే అధికార పార్టీ ఎంపీగా ఉంటూ ఇలా చేస్తే మేము మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఆ బాధలు ఎవరికి చెప్పుకోవాలని చెప్పి కూడా వాళ్ళు వాపోతున్నారు. కేవలం ట్యాక్సులు ఇబ్బంది ఉంది, 2 రాష్ట్రాల్లో ట్యాక్సులు ఉన్నాయి, అవి కట్టలేని పరిస్థితుల్లోనూ కేవలం మరి కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ ప్రారంభిస్తాం, బస్సులన్నీ తెచ్చి విజయవాడలో పెట్టండి, మళ్ళీ ప్రారంభించినప్పుడు మిమ్మల్ని ఉద్యోగంలో పెట్టుకుంటాం, మీరే ఉంటారు, మాకు జీతాలు కూడా కేవలం 10-15 రోజుల్లోనే మీకు ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళని నమ్మి బస్సులు తీసుకొచ్చి మేము ఇక్కడ పెడితే బస్సులన్నీ ఒకే చోట పెట్టి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ట్రావెల్స్ ను మూసేస్తున్నామని చెప్పి అర్ధాంతరంగా చెప్పడంతో మొత్తం 1500 మంది కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయని చెప్తున్నారు. ఇంటి ఓనర్లు సైతం తమ ట్రావెల్స్ మూసేశారు, మీ ట్రావెల్స్ మూసేశారు, మీరు జీతాలు ఎలా ఇస్తారంటూ వాళ్ళని ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే బస్సులన్నీ ఏదైతే తిరగకుండా ఉన్నాయి, ఇంకా ఇప్పటి నుంచి ప్రశ్నించడానికి మేము వచ్చాము, బస్సులు ఎందుకు మూసేశారు, మా జీవితాలను ఎందుకు ఇలా నాశనం చేశారని ప్రశ్నించడానికి వస్తే పోలీసులతో కొట్టిస్తామని చెప్పి బెదిరిస్తున్నామని చెప్తున్నారు. ఒకసారి వచ్చినప్పుడు ఒక వ్యక్తి బయటకు వచ్చి మీ జీతాలు 5వ తారీఖు ఇస్తామంటారు, మళ్ళీ 5వ తారీఖు ఇవ్వకపోతే మేము మళ్ళీ 15వ తారీఖు రావాల్సిందిగా మరో వ్యక్తి చెప్తారు. వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి మాకు సమాధానం చెప్తున్నాడు, కానీ ఒకసారి సమాధానం చెప్పిన వ్యక్తి మళ్ళీ మాకు కనిపించడం లేదు. ఇలా అయితే మా పరిస్థితి ఏంటి, ఎవరికి చెప్పుకోవాలని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. ఏదేమైనా కానీ తక్షణమే తమకు జీతాలు చెల్లింపుతో పాటు 3 నెలలు అదనంగా బోనస్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. రైట్ కిరణ్, విజయవాడ కేసినేని ఆఫీస్ ఎదుట ట్రావెల్స్ కార్మికులు ధర్నా చేస్తున్నారు. 8 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 3 నెలల అదనపు జీతాలు చెల్లించినట్లు పత్రికల్లో చూసి అవాక్కయ్యామంటున్నారు. 1500 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, తక్షణమే మా జీతాలు చెల్లించాలి అని కార్మికులు కేసినేని ట్రావెల్స్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు. గట్టిగా నిలదీస్తే పోలీసులతో కొట్టిస్తామంటూ బెదిరిస్తున్నారు అని కార్మికులు వాపోతున్నారు.
మమ్మల్ని ఎంతగా మోసం చేస్తున్నారంటే మా యాజమాన్యము చిన్న చిత్తగా చేయట్లేదు. గత నెల ఆగస్టు నుంచి మాకు ఇంతవరకు శాలరీ రాలేదు. దాని గురించి మేము అడిగితే రేపిస్తాం మాపిస్తాం అని నచ్చ చెప్పుకుంటూ వచ్చారు. అయినా సరే మేము డ్యూటీలు చేస్తూ వచ్చాం. కానీ మొన్న నెలాఖరికి తీరా వచ్చాక 28వ తారీఖు అకస్మాత్తుగా బండ్లు ఆపేసి బండ్లు ఇప్పుడు తిప్పలేము లాస్లో ఉన్నామని చెప్పి అని చెప్పారు. ఒక 4 రోజులు అయినాక ట్యాక్సీలు కట్టి మళ్ళీ తిప్పుతామని చెప్పి బండ్లన్నీ తీసుకెళ్ళి విజయవాడలో పెట్టమన్నారు. అయినా సరే తీసుకొచ్చి పెట్టినాక అప్పటికి మళ్ళీ శాలరీలు అడిగితే 4 రోజుల తర్వాత ట్యాక్సీలు కట్టినాక మీరే రండి డ్యూటీలకు రండి అని చెప్పి తప్పకుండా అన్నారు. కానీ మేము ఫోన్లు చేస్తే ఎవరు రెస్పాన్స్ అనేది కాలేదు. మా జిఎం గారు కానీ ఇంకా మా వెహికల్ సెక్షన్ మేనేజర్లు కానీ మా డ్రైవర్ల మేనేజర్ కానీ 38 బస్సులు ఆపేశారు. వీళ్ళు బస్సులు ఆపేసి చెప్పా చేయకుండా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ చేయండి చెప్పా చేయకుండా ఏమంటే మేము ఎందుకు ఆపారు మేము అడిగితే ట్యాక్స్ ప్రాబ్లం ఉన్నాయి అందుకు ఆపుతున్నాము, వారం రోజుల తర్వాత తీసుకెళ్ళండి అని చెప్పారు మాకు. సరేలేండి కనీసం జీతాలన్నీ ఇవ్వండి, జీతాలు ఇవ్వకుండా చేసినారు మీరు మాకేం పరిస్థితి అని మేమంటే 15వ తేదీ ఖచ్చితంగా జీతాలు పడతాయి, మీకు జీతాలు ఇస్తాము. జీతాలు మీకు 15వ తేదీలో మొత్తం మీకు 8 నెలల ముందు గత ఆగస్టు నుంచి జీతాలు మాకు రావాలా. పిఎఫ్లు లేవు, ఈఎస్ఐలు లేవు, ఏవి మా సొంత డబ్బులో కట్టడం కూడా అవి కూడా కట్టలేదు వాళ్ళు. కనీసం వాళ్ళు పిఎఫ్ ఫారం తీసినా కూడా మొన్న